అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. శివపార్వతులకు వినాయకుడు కుమారస్వామి మాత్రమే కాదు, ఒక ముద్దుల కూతురు కూడా ఉందని మీకు తెలుసా? తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకరోజు కైలాసంలో శివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవికి తన మనసులోని మాటలు పంచుకోవడానికి తోడుగా ఉండడానికి ఒక ఆడపిల్ల ఉంటే బావుండు అనిపించింది. తన కోరికను తీర్చుకోవడానికి ఆమె కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం దగ్గరకు వెళ్ళింది. ఓ కల్పవృక్షమా, నా ఒంటరితనాన్ని దూరం చేసే ఓ అందమైన కుమార్తెను ప్రసాదించు అని అడిగిన వెంటనే ఓ తేజోవంతమైన బాలిక జన్మించింది. ఆ పాపను చూడగానే పార్వతీదేవి దుఃఖం అంతా మాయమైపోయింది. తల్లి, నిన్ను చూడగానే నా శోకమంతా పోయింది, అందుకే నువ్వు అశోక సుందరివి అంటూ తనను దగ్గరికి తీసుకుంది. అమ్మంటే కేవలం జన్మనిచ్చేదే కాదు, మన జన్మతో తను మరో జన్మని పొందేది. బిడ్డల సంతోషమే తన సంతోషంగా బ్రతికేది. అశోక సుందరిలాగే ప్రతి బిడ్డ తన తల్లికి ఒక ఓదార్పు కావాలి. ఈ మాతృ దినోత్సవం నాడు ఆ జగన్మాత ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ మాతృదేవోభవ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.